నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు బ్యాక్ బోట్ నెక్ కీహోల్ నెక్ ఫ్రంట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. కటింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఎడ్జెస్ సమానంగా లైన్ కొట్టుకుని ఒక ½ ఇంచ్ లైన్ గీసుకోండి ఖర్చులకి. తర్వాత 14 ఇంచులు పొడవు పెట్టుకోవాలి. ఇది కూడా సమానంగా లైన్ కొట్టుకుని షోల్డర్ పెట్టుకోవాలండి. షోల్డర్ 7 ఇంచులండి. కింద చంక ఆమ్ డౌన్ కూడా 7 ఇంచులు. ఇలా బాక్స్లో గీసుకొని ఫస్ట్ లూజ్ 8.5 2 ఇంచులు ఖర్చు పెట్టుకుని ఇలా 1 ఇంచు బోట్ నెక్కి 1 ఇంచ్ సరిపోతుందండి. చంక ఆమ్రోన్ తీయడానికి పైన షోల్డర్ దగ్గర ఒక ½ ఇంచ్ పెట్టుకుని ఇలా లైన్ కొట్టుకుంటే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చంక రౌండ్ 7 ఇంచులు రావాలండి, సరిపోయింది నాకు. తర్వాత కింద కూడా సేమ్ 2 ఇంచులు ఖర్చుని 8.5 అది పెట్టుకోవాలి. ఇది షోల్డర్ నేను ఏం కట్ చేయట్లేదండి, ఎందుకంటే దీన్ని బకరం వేస్తాను, అందుకోసమని లైనింగ్ కట్ చేస్తున్నాను అంతే. నెక్ ఏం కట్ చేయట్లేదు. నెక్ బకరం క్లాత్ మీద చూపిస్తానండి. మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అలా కట్ చేసుకోవాలి. మార్కింగ్ అంటే ఇక్కడ చిన్న కట్ పెట్టుకోండి, సెంటర్లో కూడా కటింగ్ పెట్టుకోండి, ఎందుకంటే బకరం మనం అక్కడి నుంచి జాయిన్ చేస్తాం కాబట్టి. నెక్ మామూలుగా చూస్తున్నాను అంతేనండి, నేను బకరం క్లాత్ మీద కట్ చేస్తాను. వేరే క్లాత్ తీసుకున్నానండి. ఇందులో హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ తీస్తానండి. ఇక్కడ ఒకసారి ఐరన్ చేసుకుని, ఐరన్ చేసుకుంటే కటింగ్ నీట్గా వస్తుందండి. ఐరన్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఐరన్ చేసి కట్ చేస్తాను. ఇక్కడ చిన్నది జాయింట్ పడుతుంది హ్యాండ్స్కి. ఇలా ఇచ్చి సమానంగా కొట్టుకుని 4 మడతలు వేసుకొని ఇలాగ ఇచ్చి సమానంగా కొట్టుకోండి. తర్వాత 6 ఇంచులు పెట్టుకోండి. 6 ఇంచులు పొడవు స్టిచ్చింగ్ అయ్యేటడికి 5 ఇంచులు వస్తుందండి. దీనికి చిన్న పఫ్ పెడతానండి ఈ హ్యాండ్కి కూడా. అలా డ్రా చేసుకొని పైన 1½ ఇంచ్ పెట్టుకుని హ్యాండ్ షేప్ తీసుకోవడమేనండి. పైకి కూడా 1.5 పెట్టుకోవాలి. చిన్న పప్పు కొద్దిగా పెట్టమన్నారు, మరి ఎక్కువ కాకుండా. అటు 1½ ఇటు 1½ పెట్టుకుని ఇలాగ హ్యాండ్ షేప్లోకి తీసుకోవడమేనండి. అంటే మీద కటింగ్ చేసుకోండి. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకోండి. మిడిల్లో చిన్న కట్ పెట్టుకోండి. ఇక్కడ కూడా కట్ పెట్టుకోండి, అక్కడి నుంచి ఫ్రిల్స్ రావాలి. పఫ్ హ్యాండ్ కటింగ్ కూడా రెడీ అయిపోయింది. మనకి చిన్న జాయింట్ పడుతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నానండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి. ఇది ఫ్రంట్ క్రాస్ కటింగ్ వస్తుందండి. ఇలా బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలా చుట్టూ డ్రా చేసుకుని ఇలా మార్కర్ వీల్తో చంక దగ్గర గట డ్రా చేసుకుని నెక్ కూడా కింద మార్కింగ్ పడుతుంది, కొలుస్తున్నానండి. కింద సమానంగా వస్తుందని మార్కర్ వీల్తో ఒకసారి కొట్టుకుంటే, మార్కర్ వీల్తో ఒకసారి డ్రా చేసుకోండి. పైన కూడా కొత్త వరకు అయితే మామూలుగా పెట్టేసాను.
పెట్టుకుని దీనికి ఫ్రంట్ రౌండ్ నెక్ ఇస్తున్నానండి. రౌండ్ నెక్ మరీ పొడవు తీసుకోకూడదు. చంక 1/2 ఇంచ్ లోపలికి లోతు తీసానండి. తర్వాత సేమ్ మామూలు నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ లాగే 2 ఇంచులు పైకి పెట్టుకుని ఇలా లైన్ కొట్టేసుకుని అక్కడి నుంచి 1 ఇంచ్ పైకి, తర్వాత 2.5 ఇంచులేమో డాట్కి తీసుకుని ఇలా షేప్ తీసుకోవడమేనండి. అయితే షేప్ ఎలాగైతే డ్రా చేస్తామో అలా కటింగ్ చేసుకోండి. ఫ్రంట్ ఓపెన్ వస్తుందండి. ఇది బ్యాక్ ఓపెన్ ఏమీ రాదు. బ్యాక్ డ్రాప్ షేప్లా వస్తుంది. డ్రాప్ కదిలే మోడల్, కొత్త మోడల్ చూపిస్తున్నాను. ప్లీజ్ అండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే అడగచ్చు, నేను రిప్లై ఇస్తాను. డాట్స్ దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి, మీకు గుర్తుగా ఉంటుంది. అక్కడ డాట్స్ వేసుకోవడానికి ఈజీగా అవుతుంది. కింద కూడా 2.5 ఇంచులు పైకి పెట్టుకుని చిన్న కట్ పెట్టుకోండి మిడిల్లో డాట్కి. దగ్గు వచ్చేస్తుందండి, సారీ. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా తీసుకోండి. సేమ్ దీనికి షేప్ బెల్ట్ కూడా వస్తుందండి. సేమ్ 4 షేప్ బెల్ట్లు ఒకసారి వచ్చేస్తాయి. 4 ఇంచులు 10.5 3.5 3 ఇంచులు పెట్టుకుని ఇలా తీసుకుంటే మీకు డౌట్ పడక్కర్లేదు, షేప్ బెల్ట్ బాగా వస్తుంది. 4 షేప్ బెల్ట్ వస్తాయండి. ఫ్రంట్ పార్ట్లో కూడా ఫ్రంట్ జాయింట్ చేసే దగ్గర కట్స్ పెట్టుకోండి, మీకు గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నానండి. మెయిన్ పీస్ ఏం కటింగ్ చూపించలేదు, సేమ్ ఆ లైనింగ్ పెట్టుకుని కట్ చేసుకోవడమే మెయిన్ పీసు. అది సిల్క్ క్లాత్ అండి. ఇది బగరం క్లాత్. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని నెక్ 10.5 ఇంచులు పెట్టుకున్నానండి. మొత్తం పొడవు బోట్ నెక్ కట్టి డీప్ ఏం రాదు, బాగానే ఉంటుంది. పైన 4 ఇంచులు, కిందకి 3.5 పెట్టుకోవాలండి డౌను బోట్ షేప్ తీయడానికి. అలా బోట్ షేప్ తీసుకోండి. అటు 3.5 పెట్టుకుని బాక్స్లో గీసుకొని కింద 3 ఇంచులు పెట్టానండి. పైకి 4 ఇంచులు పెట్టి ఇలా షేప్ తీసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలేని గ్యాప్, 1/2 ఇంచు వదిలేస్తే మీకు స్టిచ్చింగ్లో నీట్గా వస్తుంది. మరి దగ్గరికి తీయకుండా. తర్వాత దాని చుట్టూ 1 ఇంచ్ కానీ 1.5 కానీ ఇలా తీసుకోండి. సేమ్ ఆ నెక్ ఎలా అవుతుంది అలాగా ఇలా కట్ చేసుకోవడమే. ప్లీజ్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ రూపంలో అడగచ్చు, రిప్లై ఇస్తాను నేను. ప్లీజ్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, నెక్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని లైనింగ్ పీస్ మీద పెట్టుకుని ఒకసారి ఐరన్ చేసుకోండి. లైనింగ్ పీస్ మీద పెట్టుకుని ఇది ఒక పక్క గమ్ ఉంటుందండి, ఆ గమ్ వైపు లైనింగ్ క్లాత్ మీద పెట్టుకుని ఐరన్ చేసుకుంటే స్టిక్ అయిపోతుంది. లేకపోతే మీరు మిషన్ మీద కూడా కుట్టు వేసుకోవచ్చు.
హౌస్ మోడల్ వస్తుందండి. ఇది మోడలు మనకి నెక్ బాగుంటుందండి. బోట్ నెక్లో మనం చాలా మోడల్స్ కుట్టుకోవచ్చు. నేను డైలీ పెడతామని చూస్తున్నానండి. మంచి మంచి మోడల్స్ పెడతానండి. ఐరన్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకోండి. క్లాత్కి అంటే ఐరన్ బాక్స్కి అంటుకుంటుంది. మీడియం హీట్లో పెట్టుకుని ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకున్న తర్వాత చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉండి ఇలా చూసుకొని కట్ చేసుకోవడమేనండి.